హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తున్న శ్వేత డైరీస్. సో ఈ రోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ టిక్కా మసాలా అండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను మ్యారినేషన్ కోసం. అందులో ఒక 4 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకుంటున్నాను అండ్ దాన్ని కొంచెం బాగా ఒకసారి బీట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేసన్ యాడ్ చేస్తున్నాను, అంటే శనగపిండి. అది కూడా కొంచెం కలుపుకున్నాక కొంచెం రెడ్ చిల్లీ 1 టేబుల్ స్పూన్, కొంచెం ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొంచెం జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ అండ్ కొంచెం గరం మసాలా 1/4 టేబుల్ స్పూన్. తర్వాత కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇంట్లో తలుచుకున్నాను, అది యాడ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా ఒకసారి అంతా మిక్స్ చేస్తున్నాను. ఇదంతా మ్యారినేషన్ కోసం అనమాట. మనం పన్నీర్ ఇందులో మ్యారినేట్ చేస్తాము. కొంచెం సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను, మీరు ముందే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ పన్నీర్. సో ఫస్ట్ నేను ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను, ఒక మిక్స్ ఇస్తున్నాను. ఆ తర్వాత పన్నీర్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ యాడ్ చేసాక ఒకసారి మంచి కోటింగ్ ఇవ్వండి, అన్నిటికీ పట్టేటట్టుగా. ఒకసారి కలిపేసుకున్నాక అందులో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ లాగా. ఆ తర్వాత కొంచెం ఆయిల్ అనమాట 1 టేబుల్ స్పూన్. ఇది లాస్ట్కి యాడ్ చేయండి కలిపి మ్యారినేషన్ అంతా అయిన తర్వాత. సో ఇలా ఉందన్నమాట. దీన్ని కొంచెం మంచిగా వ్రాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను 1/2 అవర్ కోసం. సో 1/2 అవర్ అయిన తర్వాత తీసేసుకుంటాం ముందే. తర్వాత ఒక ప్యాన్లో బటర్ వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. మీరు చూసారా, ఒక ఫ్రిడ్జ్ నుంచి ఒక 10 మినిట్స్ ముందు తీసేసుకోండి, అప్పుడు ఫ్రై పెట్టేసుకోండి. ఇలా సిమ్లో పెట్టేసుకున్నాక 10 మినిట్స్ అయితే ఇలా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట. ఆ పీసెస్ కూడా చాలా బాగుంటాయి గ్రిల్ లాగా. నెక్స్ట్ మరొక కడాయి తీసుకున్నాను. కడాయిలో కొంచెం జీరా వేసుకున్నాను. జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం బే లీఫ్ వేస్తున్నాను, అంటే బిర్యానీ ఆకు, కొంచెం టేస్ట్ కోసం. ఆ తర్వాత 1 కప్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను, అంటే ఫైన్ కట్ చేసుకున్నాను నేను. ఇవి కొంచెం బ్రౌన్ అయిన వరకు ఫ్రై చేసుకుంటాం. సో అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. అప్పుడు మనం మసాలాస్ యాడ్ చేసుకుంటాం. కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. సో మేము అందులో పన్నీర్లో కూడా యాడ్ చేస్తాం కదా మ్యారినేషన్లో, కొంచెం చూసుకొని వేసుకోండి. సో ఇది ఒకసారి మిక్స్ అయిన తర్వాత నేను టొమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి మనం మంచిగా కలుపుకుంటాం అనమాట. ఇది కలుపుకున్నాక మనం సిమ్లో పెట్టుకొని దగ్గర అయ్యే వరకు ఉంచుకుంటాం అనమాట. అందుకని లిడ్ క్లోజ్ చేసుకుంటున్నాను ఒక 5 to 10 మినిట్స్. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనకి ఆ గ్రేవీ అంతా చూసారా ఇలా బాగా దగ్గరగా అయిపోయింది, చూసారా అలా రావాలన్నమాట. అండ్ ఇలా వచ్చిన తర్వాత మనము ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి కాజు పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కాజు కొంచెం వాటర్లో సోక్ చేసి గ్రైండ్ చేస్తే మనకి పేస్ట్ ఇలా ఫామ్ అయిపోతుంది. ఒకవేళ ఇన్స్టెంట్గా చేయాలనుకుంటే మీరు కొంచెం హాట్ వాటర్ యాడ్ చేయొచ్చు. దీన్ని బాగా కలుపుకుందాం. కాజు పేస్ట్ యాడ్ చేయడంగానే చూసారా ఆ టెక్స్చర్ అంతా మారిపోయింది, మంచి క్రీమీ టెక్స్చర్, చాలా బాగుంటుంది. ఇలాగ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది కూడా ఒక్కసారి 2 మినిట్స్ మొత్తం ఆ పేస్ట్ కాజు అంతా కలిసేటట్టు పెట్టుకోవాలి లిడ్. సో ఒకసారి 2 మినిట్స్ అయిన తర్వాత మీరు చూసారా బాగా దగ్గరగా అయిపోయింది. సో ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ నేను వచ్చేసి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను గ్రేవీకి. ఇంకా మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను మీడియంగా యాడ్ చేశాను. దీన్ని బాగా కలిపేసుకున్నాక ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత మనం ఇంకా పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవడమే. సో వన్స్ బాయిల్ వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్, అది ఇక్కడ యాడ్ చేసుకోవడమే. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఆ పన్నీర్ పీసెస్ అన్ని యాడ్ చేసేస్తున్నాను. పన్నీర్ పీస్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. సో పన్నీర్ క్యాప్సికమ్ అన్ని మనం ముందే ఫ్రై చేసుకున్నాం కూడా ఎక్కువసేపు పట్టదు, జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. సో ఒక్కసారి ఇదంతా సెట్ అవ్వడానికి ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకుంటున్నాను. ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అనమాట, జస్ట్ అంత సెట్ అవ్వడానికని. సో ఫైనల్లీ ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకున్నాక ఫైనల్ టచ్ వచ్చేసి కసూరి మేతి, ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోండి. ఒక్కసారి మిక్స్ చేసండి, సూపర్ యమ్మీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా గరం మసాలా వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆన్లో ఉండద్దు, సో ఆఫ్ చేసుకోండి. సో యమ్మీ కర్రీ కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ సూపర్గా ఉంటుంది రోటీతో పాటు. అండ్ సో ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్ యమ్మీ కర్రీ. అండ్ ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ట్రై చేశాక కింద కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.